హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ బ్లాగ్ వచ్చేసి మా బాహుది 10th బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో ఇది వచ్చి సాటర్డే. వాడికి షూస్ కొనిద్దామని అయితే స్పోర్ట్స్ డైరెక్ట్కి వెళ్ళాము. ఇంకా ఆడ షూస్ తీసుకునేసి స్మిత్స్కి వచ్చాము. ఇంకా గిఫ్ట్, బర్త్డే అంటే గిఫ్ట్ ఉండాలి కాబట్టి సో బర్త్డే గిఫ్ట్ కోసం అయితే స్మిత్స్కి వచ్చాము. ఇంకా ఇక్కడ మా వాడు చేసే నాటకాలు ఇవి. వెరీ గుడ్. మళ్ళీ అట్లే అట్లే పడవలే. సో ఇంకా ఇక్కడైతే బాహు సెలెక్ట్ చేసుకునేసాడు అనమాట. మా బాహుకి చెప్పాను కదా, చాలా వ్లాగ్స్లో చెప్పాను మా బాహుకి లెగోస్ అంటే పిచ్చి. సో అందుకు ఈసారి మళ్ళీ లెగోనే అడిగాడు. ఇంకా లెగో అయితే గిఫ్ట్ ఇస్తా ఉన్నాం అనమాట. ఇదే అనమాట వాడు చూస్ చేసుకున్న లెగో. ఇంకా అక్కడ వచ్చేసి ఏదో ఒక బొమ్మ నేను మాస్క్ ఉన్నింది. ఇంకా మాస్క్ ఏమంటే మనం వేసుకొని మౌత్ ఓపెన్ చేస్తూ ఉంటే అది నోరు తెరిస్తే సౌండ్ వస్తుంది అనమాట. లైక్ అది డ్రాగన్ అంటారో ఎట్లనో ఆ సౌండ్ అయితే వస్తుంది. అది కొంచెం మాన్స్టర్ సౌండ్ లాగా. మా హనుగాడైతే దానికి భయపడతా ఉన్నాడు. అదంటే ఆడ మూవ్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. హను బర్త్డేకి వచ్చినప్పుడు ఉన్నాడనమాట సేమ్ ట్రక్ ఆయనే. సో అప్పుడు బాగా ఉండింది మిల్క్ షేక్ అది. సో ఆ గైని ఇంకా మళ్ళీ ఇప్పుడు ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ అయితే తీసుకుందాం అనేసి ఇక్కడైతే ఆగా. పైప్ పెట్టండి. స్టాండ్ పైప్ అది వాళ్ళు ఇచ్చింటారు. దాంట్లో లోపలే పైప్ హను, దిస్ ఇస్ ఫర్ యూ. హను హను ఇందా ఎరా పొట్టడా. వీడికి సపరేట్ వద్దులే, వేసేది ఇంకా ఆస్తారు దిగేస్తాం కదా. వీడికి సపరేట్ కావాలి బాహు. చూడు ఇయట్లా. హలో సార్, నాకు కొంచెం టేస్ట్కి ఇస్తారా సార్? మమ్మీకి అది ఇట్స్ మమ్మీకి నాన్న. మమ్మీకి ఇస్తావా? ఇవా మమ్మీకి నాన్న, కొంచెం నాన్న మమ్మీకి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది మమ్మీది, మైన్. సర్లేదు లేదా. ఏం చెప్పా? థ్యాంక్ యూ అన్నావా? అమ్మో. ఇట్స్ మైన్. It's mine. No, mine. It's mine. Thank you. Please. 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 నీట్గా అడిగితే ఇస్తా. Please. Please. You are సరే, ఓకే ఓకే. ఇప్పుడు వీడు కొత్తగా అడుగుతాడు 1 ప్లీజ్ 1 అంట కదా. దొంగ కదా నువ్వు. హను ఇజా గుడ్ బాయ్. మళ్ళీ చెప్పా. హను ఇజా గుడ్ బాయ్. అడుగు డాడీని అడుగు. గివ్ మైన్. ఇట్స్ మైన్. ఓన్లీ 1. I'll drink. Hanu. It's mine. Mommy. ఏయ్ హనుకి సంటే హనుది అది. ఏయ్ అడిగినా ఓకే.
Bye. Mine. Hanu. Thank you. సో ఇంకా ఇప్పుడైతే ఆజ్దాకి అయితే వచ్చాము. అది వీకెండ్, ఎవ్రీ వీకెండ్ సాటర్డే అంటే కంపల్సరీ గ్రాసరీ షాపింగ్ అయితే ఉంటుంది ఆ వీక్కి తగ్గట్టు. సో ఇంకా ఆజ్దాకి కూడా గ్రాసరీస్ కొన్ని స్నాక్స్ తీసుకుందాము అనేసి వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏరోప్లేన్ ఇందా వద్దా, It's mine. ఇట్స్ హనూస్ కదా, హనూస్. అగ్లీ అంట, అగ్లీ అంట, అగ్లీ అన్నాడు రా వాడు. నువ్వు తిన్న ఐస్ క్రీమ్ వాడా నేను అగ్లీనే తాట. వీడేమంటే మా బాహు తిన్నాడు అనేసి ఫస్ట్ వద్దన్నాడు, మళ్ళీ నేను తిన్నాక మళ్ళీ తీసుకున్నాడు. సో ఇంకా అలా గ్రాసరీ షాపింగ్ అయితే చేసాము. వాడికి నిద్ర వచ్చేసింది, ఆ కార్ తాడుకుంటా నిద్రపోయినాడు. ఇంకా మా హనుకి ఏమంటే ఆజ్దాలో ఉన్నప్పుడే నిద్ర వచ్చేసింది, ఇంకా బయట రాగానే పడుకునేసాడు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్కి అయితే వచ్చామన్నమాట. నెక్స్ట్లో బాహుకి షూస్ తీసిద్దామని షూస్ కోసమని వెళ్ళాము. ఇంకా షూస్ తీసుకొని ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఏమంటే మా బాహు చంటి రోబో అంట, మా చంటి రోబో అంట, ఏందో మాట్లాడుకుంటున్నారు వినండి. ఇట్స్ అ వర్డ్. Can you help me? What is the meaning of the bug? So that It means go fast. I can save that in the memory. Go fast. Okay, noted. Thank you. Huh? Memory updated. New word, Zabak. Go Zabak. Go Zabak. To home. Okay. I can't do it because I can't violate the traffic rules. Android humanoid robot. Okay, now after this, go Zabak. I can't go Zabak. I can go 30 miles per hour, Zabak. పోయి Wait, if you're able, why did you choose our family? Why? Sorry, I can't understand you. Can you repeat? He don't know English. This robo know No, only there పెద్ద was బాల్ a- సిక్స్. If you're a robot, why did you choose this family? In China. Okay, I'm going Zabak. 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 Don't worry. I am a very professional driver. I'm Driver programmed to robot. drive fast in any condition. రోబో డ్రైవర్, I the driver opened your door. రోబో డ్రైవర్. Did you enjoy my Zabak? You are struggling to Are a bit weak. Sorry for that. If you're a robot, why did you need a సో మా బాహు బర్త్డే వచ్చేసి జూలై 28 మండే వచ్చింది. ఇంకా మేము ఆఫీసులకు వెళ్తాం కాబట్టి బిజీ కాబట్టి సాటర్డే సండే అన్నట్లు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము వీకెండ్. సో ఇంకా స్టార్ట్ చేసేసాడు ఓపెన్ చేసి సెట్ చేయడము. ఇది నెక్స్ట్ డే సండే. వాడు వస్తున్నాడు, వాడు ఇక్కడ చూడ. హను 2 బేబీస్ కావాలా? 2 బేబీస్ తీసుకుంటావా? 1 ఈజ్ ఫైన్, ఒక్కటి చాలు పెట్టే. సరిపో. సో ఇది వచ్చి సండే క్యాడ్బరీ వరల్డ్కి అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడ మా బాహు లేడు, ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళి ఉన్నాడు. వాడిని అక్కడి నుంచి పిక్ చేసుకొని వెళ్తామనేసి మేమైతే ఆఫ్టర్నూన్ స్లాట్ అనమాట మాకు 3 o'clockకి. సో 12 అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ వచ్చి KFCలో ఫుడ్ తీసుకునేసామన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇంకా మా హను ఫ్రంట్ కూర్చున్నాను, నేను ఏడుస్తూ ఉన్నాడు, అందుకని ఇంకా నేను బ్యాక్ సైడ్ వచ్చేసాను. అండ్ ఇక్కడ మోనికా సాంగ్, కొన్ని సాంగ్స్ అయితే వెళ్తాను, కోయిలా ఆ సాంగ్ అలా వెళ్తున్నాయి. ఇంకా అవన్నీ కాపీరైట్ వస్తాయని ఆఫ్ చేసాను అనమాట. అండ్ ఇంకా KFC నుంచి మేము బర్గర్, కొంచెం చిల్లీ చికెన్ ఇలాంటివన్నీ తీసుకొని తినేసాము. సో లంచ్ అయితే ఫినిష్.
కాదు ఇప్పుడు 1 2 3 చెప్పు 1 ఐస్ ఐస్ ఎక్కడ ఐస్ చూపి ఐస్ నోస్ మౌత్ టంగ్ మళ్ళీ హెడ్ స్టమక్ మళ్ళీ హెయిర్ వైబ్రేషన్ టీత్ చూపు టీత్ మళ్ళీ ఇయర్స్ ఎక్కడ వైబ్రేషన్ ఇయర్స్ ఇయర్స్ హ్యాండ్స్ legs finish సో ఇంత క్యాడ్బరీ వరల్డ్ వచ్చి బర్మింగంలో అనమాట 2 hours జర్నీ మాకు ఇంటి దగ్గర నుంచి సో కాబట్టి లంచ్ మిడిల్లో తినేసాము అండ్ ఇది క్యాడ్బరీ వరల్డ్ ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాము సో టెంపుల్కి వెళ్దాము అనుకున్నాం కానీ ఇంకా నాన్ వెజ్ తినేసరికి ఇంకా తినలేకపోయినాం ఆఫ్టర్నూన్ 3 o'clock అనమాట మా స్లాట్ సో ఇది ఎంట్రీ ఇక్కడ వచ్చి ఒక ప్యారెట్ లాగా ఉంటారు కదా ఇట్లా బయట సో అట్లా ఫొటోస్ తీసుకున్నాం కొంచెంసేపు అండ్ లోపలికి వెళ్ళాము ఎప్పుడైనా అలో చేస్తారు టికెట్ ఉంటే అనుకున్నాం కానీ నో వాళ్ళు ఎగ్జాక్ట్ టైం అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో 3 o'clock వరకు వెయిట్ చేయండి అన్నారు ఇంకా కొంచెంసేపు వెయిట్ చేసి 3 o'clockకి మాకు స్లాట్ కాబట్టి అప్పుడు క్యూ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఎంట్రీ అయితే చేశారనమాట సో ఇది ఇక్కడ ఇంకా టికెట్స్ అన్నీ స్కాన్ చేసి ఇక్కడ ఒక చిన్న మ్యాప్ అయితే పెట్టారనమాట సో ఇంకా మనకి కావాలంటే మ్యాప్ కూడా ఇస్తారు తీసుకొని ఇది ఎంట్రీ అనమాట ఇక్కడ ఏమంటే ఇవి ఫ్రీ చాక్లెట్స్ వాళ్ళు ఫ్రీగా చాక్లెట్స్ ఇస్తారు కాకపోతే ఈ చాక్లెట్స్ అన్నీ పెట్టుకోవాలంటే బ్యాగ్ ఉండాలి మేము బ్యాగ్ ఎత్తుకెళ్ళలేదు అందుకని ఒక బ్యాగ్ అయితే కొనుక్కున్నాము బ్యాగ్ వచ్చి కొనుక్కోవాలి చాక్లెట్స్ అయితే మనకి ఎన్ని కావాలన్నా ఇస్తారు అడిగితే సో ఇవన్నీ ఫ్రీ అనమాట సో ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము లోపలికి ఇది కొంచెం జంగల్ థీమ్ లాగా పెట్టున్నారు ఇక్కడ ఏమంటే లైక్ విలేజ్ టైంలో ఎలా ఈ కోకో ఫ్రూట్ కోకో సీడ్స్ ఎలా కలెక్ట్ చేసేవాళ్ళు ఏన్షియంట్ టైంలో అన్నట్లు అవన్నీ అయితే ఇక్కడ పెట్టున్నారనమాట సో ఈ కోకో ఫ్రూట్స్ దాని లోపల నుంచి కోకో బీన్స్ ఇవన్నీ ఎలా తీస్తారు ఏంది అని ఇంకా ఫ్రీ చాక్లెట్స్ ఇచ్చేసరికి మా చంటి ఆగలేదు వెంటనే ఓపెన్ చేసి తినేయాలన్నట్టు తినేసాడనమాట సో ఇంకా అక్కడి నుంచి ఇట్లా వస్తే లోపల ఏమంటే క్యాడ్బరీ చాక్లెట్స్ ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్ ఎలా ఇన్వెంట్ చేశారు అసలు ఎట్లా ఈ కోకో సీడ్ అనేది కనుక్కున్నారు బీన్స్ అవన్నీ స్టోరీ అయితే వేశారనమాట ఒక చిన్న థియేటర్ లాగా ఉండింది సో ఇక్కడైతే ఈ క్యాడ్బరీ అనే నేమ్ ఎలా వచ్చింది 1918 వచ్చిందనమాట ఇది క్యాడ్బరీ అని నేమ్ అండ్ ఇక్కడ పక్కన బ్లూ టీ షర్ట్ వేసుకుని ఒక ఆమె చెప్తా ఉంది కదా వీడియో సో వాళ్ళు వచ్చి చోటి వాళ్ళకి చెప్తా ఉంటారు కదా యాక్షన్స్ చేసి అలా వాళ్ళకనమాట సో డెఫ్ అండ్ డెమ్ అట్లా వాళ్ళకి అండ్ అక్కడ నుంచి ఇంకో థియేటర్కి వచ్చాము సో ఇక్కడ వచ్చి ఆ కోకో సీడ్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఎట్లా దాన్ని అయితే ఆపరేట్ చేసి ఎట్లా డ్రై చేసి చేస్తారు అనేది అనమాట సో ఇక్కడ మిషన్ కనిపిస్తాను కదా ఈ మిషన్లో వాళ్ళు ఆ కోకో బీన్స్ని బాగా జల్లెడ్లాగా చేస్తారు అప్పుడు మాకు కూడా ఆ మూమెంట్ అనేది ఇచ్చారనమాట దీంట్లో అండ్ రెడ్ కలర్ వచ్చింది కదా అంటే హీటింగ్ చేస్తారు కదా ఫ్రై హీట్ చేస్తారు కదా దానికి ఆ రూమ్ అంతా వామ్గా అయిపోయింది అండ్ రోల్ చేసినప్పుడు ఈ పైనుంచి రోల్ కొంచెం చాక్లెట్ సీడ్స్ది స్మెల్ వచ్చి అలా కొంచెం సెన్సెస్ ఉండేలాగా అరేంజ్ చేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ పాతకాలంలో అప్పట్లో ఏమి ఫెసిలిటీస్ లేని టైంలో లైక్ ఫ్రిడ్జ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ లైక్ మిషనరీ థింగ్స్ ఏమీ లేనప్పుడు హ్యాండ్ మేడ్ విత్ హ్యాండ్ ఎలా చేసేవాళ్ళు అనేది డెమోన్స్ట్రేషన్ అయితే ఇక్కడ ఇస్తున్నారనమాట Hello everyone, my name is Mikey and I'm going to be doing your chocolate demonstration. సో అప్పట్లో అంటే ఐస్ పీసులు ఇవి ఇట్లాంటివన్నీ కొంచెం మార్బల్స్ లాంటి మీద వేసుకొని బాగా చాక్లెట్ని బాగా మిక్స్ చేసేవాళ్ళంట ఆ మిక్స్ చేసే ప్రాసెస్ ఒక 2 to 3 days పడుతుందంట సో అది చాక్లెట్ పేస్ట్ లాగా ఫామ్ అయ్యింది అని తెలిసేకి చిన్నగా టెస్ట్ చేసేకి హ్యాండ్తోనే టెస్ట్ చేసేవాళ్ళంట ఇప్పుడంటే మిషన్స్ అన్నీ వచ్చాయి అండ్ ఆ మౌల్డ్స్ ఇప్పుడంటే ప్లాస్టిక్ మౌల్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ప్రెజెంట్ మౌల్డ్స్ పాతకాలంలో ఐరన్ మౌల్డ్స్ ఉండేటివంట ఆ ఐరన్ మౌల్డ్స్లో వేస్తే కొంచెం రస్టింగ్ అలాంటివన్నీ ఫామ్ అయ్యేవంట అండ్ ఒక చాక్లెట్ తయారు చేయడానికి వాళ్ళకి మ్యాక్స్ ఫుల్ 3 days పట్టేదంట
24 hours ఇలా ఫ్రీజర్ లాంటి దాంట్లో పెడితే 3 days పట్టేదంట ఒక చాక్లెట్ ఫామ్ అవ్వడానికి. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా పెద్ద వీడియో అనమాట ఇది, లైక్ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసేది. నేను అవన్నీ బిట్స్గా కట్ చేశాను. సో వాళ్ళు చూపిస్తారు. సో ఇప్పుడైతే చాక్లెట్ ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ. సో ఇంకా అక్కడ చాక్లెట్స్ కావాలంటే కూడా మనం గ్రాబ్ చేసుకోవచ్చు. బట్ ఇంకా వాళ్ళు చాలాసార్లు రిపీటెడ్గా చేస్తూనే ఉన్నారు కాబట్టి ఎవరు తీసుకోలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ మేకింగ్ అనమాట. ఇక్కడ ఈ రూమ్లో ఏమంటే సో ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన చాక్లెట్స్ అండ్ ఇవి అవైలబుల్ కూడా, మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. లైక్ కస్టమైజ్డ్ చాక్లెట్స్ అనమాట. మనకి ఇలా డిజైన్ కావాలి, మనకి ఏ రకంగా కావాలి అనేది కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఇక్కడ ఏమంటే ఇక్కడ చిన్నగా ఇట్లా ప్లేస్ చేస్తున్నారు, ఎగ్జిబిట్ చేస్తున్నారు. మనకి ఏది కావాలన్నా చూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు పెద్ద పెద్ద ఏరోప్లైన్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేసి ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనకు కావాలంటే కింద రిసెప్షన్లో వాళ్ళకి చెప్పేసామంటే వాళ్ళు పైనకి ఆర్డర్ ఇచ్చేస్తారు. మనం ఇవన్నీ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం చూసుకొని వచ్చే లోపల వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ చూసారు కదా మౌల్డ్స్ ఉంటాయి. ఈ మౌల్డ్స్లో మనకి ఇట్లాంటి చాక్లెట్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడైతే షూ చాక్లెట్ అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వేసి పెట్టేస్తున్నారు. ఇది ఇంక ఇప్పుడైతే మౌల్డ్ చాలా జాగ్రత్తగా రిమూవ్ చేస్తున్నారు. కొంచెం అటు ఇటు అయినా కూడా వాళ్ళకి అవి ఇరిగిపోతాయి కదా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇంకా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్ అయింది, బట్ బాగా స్లోగా రిమూవ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఫుట్బాల్, చిన్న చిన్నవి బాల్ టైప్స్ ఆఫ్ అలాంటివి. సో ఇక్కడ మెసేజెస్ రాసుకోవచ్చు, మనము కస్టమైజ్ చేసుకోవచ్చు. సో వీటి లోపలికి అంతా ముందు అలో ఉండిందంట మనమే కస్టమైజ్ చేసుకునేలాగా, బట్ ఇప్పుడు అలో చేయట్లేదు. ఇక్కడ ఫ్రీ చాక్లెట్స్ ఇస్తున్నారు. And fudge. And some, I like the fudge. There you are, my darling. And for yourself, madam? Yeah, same thing. Thanks. Marshmallow. The fudge. There you are. Can I have only one chocolate button? Only chocolate buttons. Stop. There you are. Thank you. సో ఇక్కడ ఫ్రీ చాక్లెట్స్ ఇస్తున్నారు. ఇది చాక్లెట్ బటన్స్, ఫజ్, మ్యాష్మిలో, సమ్ జింజర్ జెల్లీస్ ఇలాంటివన్నీ. సో మనకి ఏది కావాలంటే అవి టాపింగ్స్ చూస్ చేసుకోవచ్చు. చాక్లెట్ బటన్స్ ఈజ్ కామన్ అనమాట. సో మనం అక్కడ మనకు కస్టమైజ్డ్ చాక్లెట్ ఏదైనా కావాలి అంటే ఆర్డర్ ఇచ్చేసి ఈ చాక్లెట్స్ తీసుకొని వెయిట్ చేయొచ్చు. చూసారు కదా చాలా నీట్గా క్లీన్ చేసి మౌల్డ్స్ అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకొని బాగా నీట్గా తయారు చేస్తున్నారు. దీని లోపలికి అలో ఉండింది బిఫోర్, కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల అలో చేయట్లేదంట. ఆఫ్టర్ కోవిడ్ మొత్తం క్లోజ్ చేశారు. సో మేము కూడా ఇంకా అక్కడ చైర్స్ ఉంటే కొంచెంసేపు కూర్చొని వాడికి బాహు హనుకి తినిపించేసి, ఇది ఓవరాల్ క్యాడ్బరీ వరల్డ్ అనమాట. సో తినిపించేసాము. అండ్ ఇక్కడ వచ్చి ఇవి కూడా చాక్లెట్స్, ఇవి కూడా కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు మనం అడిగి. ఇవంతా చాక్లెట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాక్లెటే అనమాట ఇక్కడ. సో మనకి ఏది కావాలన్నా చూస్ చేసుకొని ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇస్తారంట. అండ్ ఇప్పుడైతే అక్కడ నుంచి కిందకైతే వెళ్తున్నాము. ఇది వచ్చి చాక్లెట్ మేకింగ్లోనే ఇది ఒక వన్ ఆఫ్ ద ఇది ఎట్లా చాక్లెట్ చేస్తాము ఏమి అని. సో అదే చెప్పినట్టు లైక్ బిఫోర్ కోవిడ్ ఇవన్నీ మనకి హ్యాండీగా లైక్ మనమే టచ్ చేసి అన్నీ చేయొచ్చు అనమాట. మనకు అలో చేస్తూ ఉన్నారంట. ఆఫ్టర్ కోవిడ్ అన్ని గ్లాసులలో క్లోజ్ చేశారు. చాలా చేంజెస్ ఉన్నాయి బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. సో ఇంకా ఇక్కడ వచ్చి షాప్ ఉంది, చాక్లెట్ షాప్. ఇఫ్ యూ వాంట్ మీకు కొనుక్కోవచ్చు. అండ్ ఇవి వచ్చి ఇక్కడ ఈ ఐస్ మార్బల్స్ పెట్టేసి మనం నేమ్స్ రాసుకుంటే అవి ఐస్కి కొంచెం స్టిక్ అయినట్టు వస్తాయి కదా, హార్డ్ అవుతుంది కదా చాక్లెట్. సో దట్ మనం అవి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ అది కూడా కోవిడ్ ముందు వరకే ఉండింది. ఇప్పుడు ఐస్లు అనేది తీసేశారంట. బికాజ్ అది కొంచెం టైం టేకన్ కదా, ఐస్లో ఉండి కొంచెం ఫ్రీజ్ అవ్వడానికి టైం టేకన్ కదా చాక్లెట్. ఇలా నేమ్స్ అన్నీ రాసుకుంటే అందరూ వెయిట్ చేస్తారు, అందరూ రాసుకోవాలి అనుకుంటారు. కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఆగిపోతుంది కదా. సో కోవిడ్ వల్ల అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేటివి ఛాన్స్ ఉంది కాబట్టి సో క్లోజ్ చేశారంట. ఇప్పుడు జస్ట్ ఊరికే చాక్లెట్ నార్మల్ మార్బల్ మీద మనం జస్ట్ నేమ్స్ రాసుకొని ఫొటోస్ తీసుకొని అట్లా ఏదైనా చేయొచ్చు. కానీ ఫ్రీజ్ అయ్యే అంత కూల్గా అయితే పెట్టలేదు. ఆ మార్బుల్స్ కూల్గానే ఉన్నాయి, బట్ ఫ్రీజ్ అయ్యేంత లేదు. అండ్ అక్కడ నుంచి ఇంకో సెక్షన్కి వస్తే చాక్లెట్ అట్లా పోర్ చేసేసి మనం ఆడుకోవచ్చు కొంచెంసేపు. ఇక్కడ మా బాహు చంటి టీ షర్ట్లు అయితే గొబ్బు లేపుకున్నారు, వైట్ టీ షర్ట్లని. ఇంకా నేను కూడా కొంచెంసేపు అలా ఆడేసి కొంచెంసేపు ఉండేసి అక్కడి నుంచి ఇప్పుడైతే బయట అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడి నుంచి ఏమంటే 4D షో ఒకటైతే ఉండింది. సో ఇప్పుడు 4D షోకి అయితే వెళ్తా ఉన్నాము.
మా హను అయితే ఫుల్ స్టార్ట్ చేశాడు ఏడ్చడము కింద దిగేయాలని. కానీ 4D షో కదా, ఎందుకు ఎట్లంటే అటు వెళ్ళిపోతాడు, చీకటిగా ఉంటుందని ఇంకా దాంట్లో కూర్చొని పెట్టేసాము. ఇంకా ఇది ఎంట్రన్స్లో 4D షోకి ఎంట్రన్స్లో ఇలా ఉండింది. చిన్నగా లైట్స్ వేసి గేమ్స్, చిన్న చిన్న గేమ్స్ అయితే పెట్టున్నారు అండ్ విఆర్ది అయితే పెట్టున్నారు. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇది షో. ఇది వీడియో తీయకూడదు, తీసినా పెద్ద మనకు తెలియదు కదా, ఆ ఎఫెక్ట్స్ అనేది వీడియోలో ఏం తెలియదు, అలో చేయరు, నాట్ అలౌడ్ అన్నారు. కానీ ఊరికే ఇంకా 4D షో అన్నట్టు. నాకైతే భయము ఈ 4D షోలు ఇట్లాంటివి. ఆ సెన్సర్స్ అన్నీ టక్కన సడన్గా వచ్చినప్పుడు నాకు భయం వేస్తుంది. సో ఏదో ఇంకా ఇది చాక్లెట్దే కాబట్టి ధైర్యంగా వెళ్ళినా అనమాట. ఇంకా అక్కడి నుంచి బయట వచ్చేసిన తర్వాత స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ మీద పైకి వెళ్ళాలి. పైగా వెళ్తే ఇక్కడ వచ్చి చాక్లెట్తో ఇలా డాగ్ అయితే తయారు చేస్తున్నారు. ఇది చాక్లెట్తోనే ఉంది మొత్తము. అండ్ ఇక్కడ మంకీ ఉంది, ఇది వచ్చి మ్యూజిక్ ప్లే చేస్తుంది. సో ఇదేమంటే ఈ మంకీకి పక్కన ఒక బటన్ ఉంది అక్కడ ప్రెస్ అని, ఆ ప్రెస్ పైన నొక్కినామంటే ఇది మ్యూజిక్ ప్లే చేసినట్టు యాక్షన్ చేస్తుంది. బాయ్ గొరిల్లా. హను 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 ఏంటది, ఏమది, వాట్ ఈస్ దాట్ హను, వాట్ ఈస్ దాట్? గొల్లొల్లా. బాయ్ గొరిల్లా చెప్పు. సారీ మంకీ అన్న గొరిల్లా. ఇంకా అక్కడి నుంచి వచ్చాక ఇది ఒక గేమ్ అనమాట, మనం గేమ్ ప్లే చేయొచ్చు. ఇలా This shows where you're aiming. You can check what your team has collected on the screen in front of you. Great job, everyone! You are ready for your adventure. See you soon! Got to hurry! Help the monkeys load the train! Collect the We'll be leaving very soon! Hold tight! సో ఈ గేమ్ ఏమంటే మనకి చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలి, లైక్ కోకో బీన్స్, మిల్క్ అండ్ షుగర్ ఇలాంటివన్నీ ఏమేమి కావాలి అనేది ఆ గన్తో షూట్ చేస్తే కలెక్ట్ చేసుకోవాలి. సో కలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఎంత స్కోర్ అనేది రిలీజ్ చేసి స్కోర్ అయితే వస్తుంది. అవి అటు సైడ్ ఏదో చాక్లెట్స్ పడతా ఉన్నాయి, మేము ఎత్తుకోవచ్చేమనుకున్నాం కానీ అవి టాయ్ చాక్లెట్స్. సో ఇంకా అక్కడ నుంచి బయట వచ్చేసాక ఇది వచ్చి షాపింగ్ ఏరియా. షాపింగ్ ఏరియాలో ఇంక ఇక్కడ లోపల గేమ్ ఆడాం కదా, దాన్ని ఫోటో ఇక్కడ డిస్ప్లే చేస్తుంటారు, మనం కావాలంటే కొనుక్కోవచ్చు. అది 14 pounds ఎంతో చెప్పారు, మాకు వద్దులే అని మేము తీసుకోలేదు. సో ఇంకా ఇప్పుడైతే కొంచెం షాపింగ్ చేద్దాం, ఏదైనా చాక్లెట్స్ అనుకున్నాం. చాలా తక్కువ ప్రైజెస్కే ఉన్నాయి, వెరీ చీప్ ఉన్నాయి, కానీ ఎక్కువ తినాం మేము చాక్లెట్స్, సో తీసుకోలేదు. తినేసాము, మళ్ళీ తిను అన్న. చాక్లెట్ జ్యూస్ అంట, నో 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 పెట్టే, దానిలో జ్యూస్ లేదు, చాక్లెట్ తిను నువ్వు. చాక్లెట్ చాక్లెట్ తింటున్నావా? చీ. అను ఏందది, ఏందది, ఏమది, వాట్ ఈస్ దాట్ హను, వాట్ ఈస్ దాట్? ప్యారెట్ బాయ్ చెప్పేసి చెప్పు. బాయ్ బాయ్. వచ్చి పోదాంపా. సో ఇంకా అలా షాపింగ్ చేసాం. ఇవన్నీ ఫ్రీ చాక్లెట్స్. షాపింగ్ అయితే ఏం చేయలేదు, 3 చాక్లెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం అంతే. ఇన్ని చాక్లెట్స్ వచ్చాయి, లైక్ నియర్లీ 20 చాక్లెట్స్ ఏమో ఫ్రీగా ఇచ్చారు. ఆడట్టు వెళ్తున్నాడు. హను కార్, హను కార్. ఏ వాడిని అట్టే సీట్ చైర్లో వేసేయి, ఓకే సార్, కార్ సీట్లో. సో అలా క్యాడ్బరీ వరల్డ్ అయితే కంప్లీట్ చేసాం అనమాట ట్రిప్. మా బాహు బర్త్డేకి ఈసారి క్యాడ్బరీ వరల్డ్కి అయితే వచ్చాము. లాస్ట్ టైం లెగోల్యాండ్కి వెళ్ళాము, ఈసారి క్యాడ్బరీ వరల్డ్కి వచ్చాము. హ్యాపీ బర్త్డే బాహు, ఇండియా టైం ప్రకారం
హ్యాపీ బర్త్డే చెప్తున్నాను అన్నకి. Happy birthday, Babu. హ్యాపీ బర్త్డే టు యూ చెప్పవా. హ్యాపీ బర్త్డే బాహు అన్న. మళ్ళీ చెప్పు హ్యాపీ. నో తీ పెద్ద మొగోడు లాక్ తీసుకున్నావు కదా, కీస్ లాక్ తీ. అది కాదు లాక్, ఈ కీస్ వాడికి పెట్టిరా. ఇచ్చే తీసుకో, ఓపెన్ చెయ్యి. నీకు అవసరమా ఇప్పుడు ఇది? నేను ఓపెన్ చేస్తా. నో మైన్ అంట. డైనోసార్ బాగా ఇచ్చే. ఇచ్చేనా? వాడు క్లోజ్ చేసినాడు, చేతులు అడ్డం పెట్టేసినాడు వాడు. నీకు మించినాడు వాడు. అంటే లోపలికి వెళ్తారా? సో అలా ఇంటికి వచ్చేసాము. ఇది మార్నింగే నేను మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను, ల్యాంబ్ రిబ్స్ అనమాట ఇది. సో మ్యారినేట్ చేసి పెట్టేసా. ఇంక ఇంటికి వచ్చింది డిన్నర్ టైము ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. సో ఇంకా అది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నా. అండ్ ఇదే అనమాట మేము క్యాడ్బరీ వాళ్ళు కలెక్ట్ చేసుకున్న చాక్లెట్స్ ఇవి. సో ఇక్కడ ప్యాకెట్స్, పెద్ద ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక 3 పెద్ద ప్యాకెట్స్. ఇవి మాత్రమే మేము కొనుక్కున్నాము. 1 pound అట్లా, చాలా తక్కువే పడింది. ఇంకా ఇవన్నీ ఫ్రీగా ఇచ్చిన చాక్లెట్స్ అనమాట. నియర్లీ 20 దాకా ఇచ్చారు. మేము మధ్యలో తింటా అట్లా ఇట్లా వచ్చేసాము. అండ్ ఈ చిన్న చాక్లెట్స్ అన్నీ కూడా ఫ్రీగానే అనమాట. సో ఇంకా ఇవి ఆల్రెడీ చెప్పా కదా కప్లో ఉన్నాయి. ఇంకా నేను కింద పోసేసరికి మొత్తం పడిపోయాయి. ఇంకా రెస్టారెంట్లో కూడా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. బికాజ్ మండే చంటి నాన్ వెజ్ తిన్నాడు. సో అందుకని ఇంకా సండేనే తినేస్తున్నాం. బ్యాలెన్స్ అవ్వద్దా అదే? మా హనుగాడైతే ఈ కార్ని రకరకాలుగా తోలుతాడు. నిలబడుకొని, వెనక్కి కొంకొని, ఒక చేత్తో ఒక కాలుతో పిచ్చి పిచ్చిగా తోలుతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది, కుక్ అయిపోయింది. సో ఇంకా అది తీసేసి ల్యాంబ్ రిబ్స్ తీసుకునేసి రెస్టారెంట్లో కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం కదా. సో ఇంకా ఆ రోజు సండే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టుకొని ఫుడ్ అయితే తింటున్నాము. ఇది వచ్చి ఆమ్లెట్ విత్ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. అండ్ ఇది వచ్చి క్రాబ్ కట్లెట్, నాన్స్, చికెన్ తందూరి అండ్ నాన్స్కి వెజ్ కర్రీ అయితే పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాం అనమాట. అండ్ మేము చేసుకున్న రిబ్స్ కూడా. ఇది నైట్ 12 o'clockకి మేల్కొని ఉంటాడు అనుకున్నా, కానీ పడుకునేస్తున్నాడు వాడు. బాబులో హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సో ఇది యాక్చువల్ మండే బర్త్డే రోజు అనమాట, July 28th. వాడు హ్యాపీ బర్త్డే చెప్తే హగ్గిస్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఇది ఈవినింగ్. చంటి నన్ను ఆఫీస్ నుంచి పికప్ చేసుకొని వస్తా ఉన్నాడు. ఇంకా దారిలో డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఆన్ ద వేలో కేక్ కూడా కలెక్ట్ చేసుకునేసాము. అండ్ డెకరేషన్ ఐటమ్స్ ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఈవినింగ్ వచ్చి బర్త్డే రోజు కేక్ కటింగ్ అయితే చేయించామన్నమాట. చంటికి ఆఫీస్ ఉండింది. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది, 6 అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చి ఫోటోషూట్ తీస్తున్నాం, కొంచెం ఫొటోస్ తీద్దాము అనేసి. మా బాహుని ఫోటోలు తీయాలి అంటే చాలా 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 కష్టము, అస్సలు తీసుకోడు. అండ్ ఫోజులు ఇవ్వడు, చాలా చిరాకు వాడికి. ఇంకా వాడికి ఫోటోలు తీసే లోపల తల ప్రాణం తొక్కొస్తుంది. ఇంకా ఇక్కడ ఏమంటే మా హనుగాడు ఏడుస్తున్నాడు, వాడి కేక్ కట్ చేయాలంట. నువ్వు చేయరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ బాహు,
హ్యాపీ బర్త్డే టు యూ. క్లాప్స్. Hip hip. Hooray! Hip hip hooray! Happy birthday! Bahu, happy birthday! Mummy వస్తుంది. మమ్మీ 1 year కేక్ కట్ చేసి మర్చిపోయినా. జస్ట్ స్టిక్ తీసుకోవడానికి వద్దులే. ఓకే వెయిట్ నేను నింపిస్తా ఫస్ట్. నీకు ఏది కావాలా? ఇది ఇస్తా ఫస్ట్. ఇక్కడ అన్నకి ఇక్కడ తినే దా. హను కేక్ ఎలా ఉంది బాగుంది బాహు? నీ కోసం దుబాయ్ నుంచి తీసుకొచ్చాం బాహు. బాహు డాడీ నువ్వు కాదురా, నేను తినిపియాలరా నీకు. ఉండరా ఉండు బానా. చిన్నది ఇది ఓకేనా? చిన్నది ఇక్కడ ఉంది చూడు. మళ్ళీ పెట్టు, మళ్ళీ పెట్టు. చంటి జరుక్కో చంటి. పెట్టరా వాడికి పెట్టరా. నువ్వు వద్దంట, వాడి చేతికి ఇయ్యండి. నేను పెట్టాలంట. అది డాడీ బర్త్డే రోజు 10 days. వాడి చేతికి. బాహు అన్న కాబెట్టు. రైట్ హ్యాండ్. సర్లే బాహు అన్న కాబెట్టు. నువ్వు జరుకు. హ్యాపీ బర్త్డే చెప్పు అన్నకి. హ్యాపీ బర్త్డే చెప్పు అన్నకి. హ్యాపీ బర్త్డే బాహు అన్న చెప్పు. హగ్. సో అలా కేక్ అయితే కట్ చేసి ఇంకా కొంచెం కేక్ పక్క ఇంట్లో వాళ్ళు ఉన్నారు, పాలిష్ వాళ్ళు. సో ఇంకా వాళ్ళకి కేక్ అయితే కొంచెం ఇచ్చేసాను అనమాట. సో మా బాహు ఏమంటే గ్యాస్ బెలూన్స్ కదా, అవి వదిలేశాడు. హనుకి వదిలాం కదా, వాడు కూడా చేయాలనేసి ఇంకా అవి కూడా అట్లానే సేమ్ ఎయిర్లో వదిలేశాడు అనమాట. 10 నెంబర్ అండ్ 2 గోల్డ్ బెలూన్స్. సో మా బాహుది 10th బర్త్డే అనమాట. ఇక్కడ ఏమంటే ఈ కంట్రీలో 10, 20 ఇలాంటి నెంబర్స్ వస్తాయి కదా, అలా వస్తే బిగ్ బర్త్డేస్ అంటారనమాట. సో ఇట్స్ అ బిగ్ బర్త్డే మా బాహుకి. సో ఇంకా నైట్ డిన్నర్కి అయితే వెజ్ పిజ్జా ఒకటి, నాన్ వెజ్ పిజ్జా ఒకటి తెచ్చుకున్నాము. కేక్ తెచ్చేటప్పుడే తెచ్చుకునేసాం అనమాట. వెజ్ వచ్చి చంటికి హనుకి, నాన్ వెజ్ వచ్చి నాకు బాహుకి, బికాజ్ మండే చంటి తినడు నాన్ వెజ్. అండ్ ఇది వచ్చి మా కళ్యాణ్. స్ట్రాబెరీ వాళ్ళ ఆయన రెడ్ వెల్వెట్ స్ట్రాబెరీ. స్టార్ట్ బా. హ్యాపీ బర్త్డే బాహు, హ్యాపీ బర్త్డే బాహు, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ బాహు. డాన్స్ కూడా మళ్ళీ. హ్యాపీ బర్త్డే బాహు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ బాహు. ఆయన నోరా కూడా తెలుసు. థ్యాంక్ యూ కళ్యాణ్. సో మా కళ్యాణ్కి ఏమంటే ఇది ఒక ఆనవాయితీ. బాహు బర్త్డే అయినా హను బర్త్డే అయినా వాడు ఖచ్చితంగా కేక్ కట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి కేక్ ట్రీట్ అయితే ఇచ్చి సెలబ్రేట్ చేస్తాడనమాట. వాడికి అదొక ఆనందం. వాళ్ళ తమ్ముళ్ళు అంటే బాగా చూసుకుంటాడు. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా ఇండియాలో రిలేటివ్స్కి, మా అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళు ఇలా ఉంటారు కదా, అందరికీ స్వీట్స్ అలా పంచేసి, అందరి ఇంట్లోకి వెళ్ళి అందరికీ స్వీట్స్ పంచేసి వచ్చారనమాట మా మమ్మీ వాళ్ళు. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఇలానే చేస్తారు. సో ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాం, మేము తీసిన ఫొటోస్. సో ఇలా మా బాహు బిగ్ బర్త్డే 10th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగింది మా బాహుది. సో ఈ ఫొటోస్ తీయడానికి చాలా కష్టపడ్డాము. సో అదనమాట ఇవాల్టి వ్లాగ్. మీకు కనుక మా బాహు బర్త్డే సెలబ్రేషన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. See you soon. Don't forget to press the bell icon for the further notification.